హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాస్ అన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ప్రధాని నరేంద్ర మోదీ గారు సిజేఐ చంద్రచూడ్ గారిని వినాయక చవితి సందర్భంగా ఆయన ఇంటికి వెళ్ళి కలవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది సార్. ఇండియా కూటమి వాళ్ళు పెద్ద ఎత్తున దీనిపైన విమర్శలు చేయడం, ప్రచారం చేయడం చూస్తూ ఉన్నాం. అసలు ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, 3 రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ మీటింగ్ కాస్త చర్చలకైతే దారితీసింది. మరి ఏంటి సార్ ప్రధాన ఉద్దేశం ఏంటి? 3 రాష్ట్రాలు హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ కాంటెక్స్ట్లో కొన్ని కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రకు సంబంధించి డిఫెక్షన్ కేసు, అంటే పార్టీ మారడానికి సంబంధించిన కేసు పెండింగ్లో ఉంది. సో ఈయన దాన్ని త్వరగా తేల్చట్లేదు సిజే అని ఆల్రెడీ అసంతృప్తితో ఉన్నారు. చాలా కాలమైనా కూడా పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాడు, తేల్చట్లేదు అని సిజే మీద అసంతృప్తి ఆల్రెడీ శివసేన, ఎన్సిపి దీంట్లో ఉన్నారనమాట. ఇప్పుడు మొన్న ఏం జరిగిందంటే, సిజేఐ ఇంట్లో గౌరీ గణేష్ పూజ చేశారు, గణపతి దీనికి సందర్భంగా చేసినప్పుడు ఆయన ప్రధానమంత్రిని ఆహ్వానించాడని ప్రధానమంత్రి ఆయన ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన వాళ్ళు మామూలుగా పూజలకి వెళ్తే తప్పు కాదు, కానీ ప్రధానమంత్రి ఏం చేశాడు, కెమెరాలు తీసుకెళ్ళి 3 కెమెరా సెటప్ చేశారు. క్లియర్గా వీడియో చూసినా కూడా అర్థమవుతుంది. 3 కెమెరా సెటప్ చేసి వీడియో తీసి దాన్ని ప్రధానమంత్రి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తే దాన్ని బీజేపీ నేషనల్ వైడ్గా వైరల్ చేసింది. సో ఇది ఎందుకు చేశారు అనేది ఇవాళ వీళ్ళు ఇండియా కూటమి ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్, తర్వాత ప్రియాంక చతుర్వేది, ఎన్సిపి సుప్రియా సోలే, వీళ్ళందరూ ప్రశ్నించేది ఏంటంటే, ఇలాగా చేయడం ద్వారా ఆల్రెడీ ఈ చంద్రచూడ్ కొన్ని ప్రభుత్వ అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు కొన్ని విషయాల్లో, కొన్నిట్లేమో కేసులేమో సుమోటోగా తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్లో కలకటాలో జరిగిన కేసుని సుమోటోగా తీసుకున్నారు. కానీ మోడీకి యాంటీగా లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి యాంటీగా ఉన్న కేసులను మాత్రం సుమోటోగా తీసుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే, ఇండియా కూటమిలో ప్రభుత్వాలు ఉన్న చోటేమో ఏదైనా జరిగితే సుమోటోగా తీసుకుంటున్నారు అనేది వీళ్ళ విమర్శ. అట్లాగే ఈ డిఫెక్షన్ కేసులు కూడా ఏమీ తేల్చట్లేదు. అంటే ఓవరాల్గా ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి యాంటీగా ఉన్న కేసులను మాత్రము డ్రాగ్ ఆన్ చేస్తూ పోతున్నారు, వాటి మీద నిర్ణయాలు తీసుకోవట్లేదు. అదే ఇండియా కూటమి ఉన్న రాష్ట్రాల్లో ఏదన్నా జరిగితే మాత్రం చాలా సుమోటోగా తీసుకుంటున్నారు, చాలా స్పీడ్గా దాని మీద తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇది కూడా కలకట్టా మెడికో కేసులో కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయింది, డెడ్ లైన్లు పెడుతుంది, సిబిఐకి నివేదికలు తెప్పించుకుంటుంది, ఎప్పటికప్పుడు ఇవన్నీ చేస్తుంది. అదే మరి మోడీకి యాంటీగా వీళ్ళు పెట్టిన కేసుల్లో మాత్రం చేయట్లేదు అనేది వీళ్ళ ఆరోపణ. సో అందువల్ల ఇప్పుడు సిజేఐ ఇంటికెళ్ళి ఇలా చేసి ఆ వీడియోని విపరీతంగా ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదని కపిల్ సిబాల్ లాంటి సీనియర్ అడ్వకేట్లు కూడా చెప్తున్నారు. అట్లాగే ఇందిరా జైసింగ్ అయితే దీని మీద అదేంటి బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేయాలి, వాళ్ళు కూడా ఆందోళన చేయాలి అని వాళ్ళు, ఇందిరా జైసింగ్ అనే సీనియర్ అడ్వకేట్ ఆమె కూడా అంటుంది. అంటే ఒక ఎగ్జిక్యూటివ్కి జ్యుడిషియరీకి మధ్య దూరం ఉండాలి. ప్రైవేట్ ఫంక్షన్లకి వస్తారు, లేదా పబ్లిక్ ఫంక్షన్లలో అనుకోకుండా కలుస్తారు, అంతవరకు ఆమోదనీయమే. కానీ దాన్ని కావాలనే ప్రచారం చేసుకోవడం, బీజేపీ ఎందుకు ప్రచారం చేసుకుంటుంది? సిజేఐతో వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఒక ప్రైవేటు కార్యక్రమం. ఆయన ఏదో పూజ చేశారు వాళ్ళ ఇంట్లో, ఈయనేదో వెళ్ళారు, ఓకే. కానీ దాన్ని 3 కెమెరాల సెటప్ ముందే ప్లాన్ చేసుకున్నారు కదా. 3 కెమెరాల సెటప్ తీసుకెళ్ళి దాన్ని వీడియో షూట్ చేసి దాన్ని ప్రచారం చేసుకోవడం దేనికి ఈ పనికి వస్తుంది అనేది ఇప్పుడు. అందువల్ల సిజేఐ ఈ చంద్రచూడ్ మీద, సిజేఐ మీద డౌట్లు వస్తున్నాయి మాకు అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి బీజేపీ కౌంటర్ ఇస్తుంది. దీనికి ఏం చెప్తుందంటే, బీజేపీ తిలక్, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 1893లో గణేష్ ఈ ఫెస్టివల్ని అప్పట్లో స్వాతంత్రంలో భావాల్ని రేకెత్తించడం కోసం మతాన్ని, హిందూ మతాన్ని ఆయన వాడుకున్నాడు. అందులో భాగంగానే గణేష్ చతుర్థిని వాడుకొని దాని చుట్టూ యూత్ని ఆర్గనైజ్ చేయడం కోసం, ప్రజలను ఆర్గనైజ్ చేయడం కోసం ఈ ఫెస్టివల్ని ఆయన తీసుకొచ్చాడు. అప్పటి నుంచి జరుగుతుంది, ఇదేమో మేము కనిపెట్టిన ఫెస్టివల్ కాదు. సో అలాంటిది ఒక గౌరీ గణేష్ పూజ ఆయన చేసుకుంటుంటే ఒక ప్రైవేట్ కార్యక్రమంగా వెళ్ళినప్పుడు ఇవాళ అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా దాన్ని షేర్ చేసుకుంటారు, వీడియోలు తీసుకొని అంత చేశారు తప్ప దాంట్లో ఏముంది?
రెండోది మీ యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ తన ఇంట్లో ఇఫ్తార్ విందిస్తే అప్పుడు సిజేఐ బాలకృష్ణ వెళ్ళలేదా అనేది వీళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే సిజేఐ ఇంటికి మోడీ వెళ్ళడం కరెక్టా కాదా అనేది ఒక చర్చ. రెండవ చర్చ, సిజేఐ పక్షపాత ధోరణితో ఉన్నాడు, ఆల్రెడీ మోడీకి యాంటీగా నిర్ణయాలు తీసుకోవడం కానీ కేసుల్ని త్వరగా పరిష్కరించడం చేయట్లేదు. అదే మోడీకి ప్రోగా ఇండియా కూటమికి యాంటీగా ఉన్న వాటిని మాత్రం చాలా చొరవ చూపిస్తున్నాడు. కొన్నిట్లో ఎవరు పిటిషన్ లేకపోయినా సుమోటోగా తీసుకుంటున్నాడు. కాబట్టి సిజేఐ మీదనే మాకు అనుమానాలు ఉన్నాయి అన్న ఈ ధోరణితో ఇండియా కూటమి వాళ్ళు మాట్లాడుతున్నారు. రెండోది బీజేపీ వాదనకి కూడా వీళ్ళు ఏకీభవించట్ల. ఆ మన్మోహన్ సింగ్కి దీనికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రైవేటు దీనికి మాత్రమే వెళ్ళాడు తప్ప దాన్ని బాలకృష్ణన్ కానీ మన్మోహన్ సింగ్ కానీ ప్రచారం చేసుకోలేదు. మేము కాంగ్రెస్ ప్రచారం చేయలేదు, మీరు ఇప్పుడు ఎందుకు దీన్ని ప్రచారం చేస్తున్నారు అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. మామూలుగా మనకు తెలుసు మోడీ ఎక్కడికి పోయినా ఆయన రాజకీయ ఆలోచన లేకుండా ఉండదు. ప్రతి పని ఆయన రాజకీయంగానే ఆలోచిస్తాడు. ఆయనే కాదు, ఏ స్థాయిలో రాజకీయ నాయకులందరూ చేసే ప్రతి పని కూడా మనకు ఉపయోగం ఉంటుందా. ఈరోజు మనం ఛానళ్ళకు ఎవరినైనా రాజకీయ నాయకుని పిలుస్తామనుకో, మన ఛానల్కి రావడం వల్ల ఆయన కెరీర్కో ఆయనకో ఉపయోగం ఉంటుంది అనుకుంటేనే వస్తాడు తప్ప మన కోసమే రాడు కదా. ఆయన రాజకీయ నాయకులు ఎవరైనా అదే చేస్తారు. సో మోడీ ఇంకా మోడీకి ఏంటంటే మోడీ బ్రాండ్ని ఆయన నిర్మించుకున్నాడు. మోడీనే ఒక బ్రాండ్, బీజేపీ కాదు. మోడీని చూసే ఓట్లు వేసేవాళ్ళు 50% పైన ఇండియాలో ఉన్నారు. సో ఆ బ్రాండ్ని ఆయన నిర్మించుకున్నప్పుడు ప్రతి చోట ఆయనకి ఎక్కడికి వెళ్ళినా ఆయన దాని వీడియో సెటప్, దానికి సంబంధించిన షూటింగు ప్లానింగు లేకుండా ఉండదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇవి చేస్తాడు. కాబట్టి దీన్ని కూడా ఆయన ఉపయోగించుకున్నాడు. నేను ఈరోజు గణేష్ చేశాను అంటే ఆయనకి దాంట్లో 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, తాను గణేష్ పూజలో పాల్గొనడం అనేది వీడియో బయటికి వెళ్ళడం ద్వారా అశేష సంఖ్యలో ఉన్న హిందువులకి అప్పీల్ చేయడం, నేను గణేష్ పూజ చేశానని. రెండవది, సిజేఐతో నేను బాగున్నానని చెప్పడం, వాళ్ళ ఇంటికి పోవడం. సో ఇది జరుగుతుంది. నిజానికి సిజేఐ ఆయన ఎందుకు పిలవాల్సి వచ్చింది అనే దానికి ఏమీ ఆన్సర్ లేదు. ఆయన ఎందుకు పిలిచాడు అనేది ఇంకా ఆయన ఇష్టం. అది ప్రైవేట్ ఫంక్షన్లకి పిలవచ్చు. ఇప్పుడు మామూలుగా జడ్జెస్ నిజానికి చాలా జాగ్రత్తగా ఉంటారు. జడ్జెస్ పొలిటికల్ లీడర్లతో పబ్లిక్ అపియరెన్స్ మీద వాళ్ళకి కూడా ఒక భయం ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున ముద్ర పడుతుందని. అందుకని వాళ్ళు పబ్లిక్ అపియరెన్స్కి ఇష్టపడరు చాలామంది జడ్జెస్. ప్రైవేట్ ఫంక్షన్లకు వెళ్ళినా ఆ ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటికి రాకుండా చూసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఇప్పుడు రామోజీరావు మీద కూడా ఇలాగే విమర్శలు వచ్చింది. రామోజీరావు కేసులు హైకోర్టులో ఉంటాయి. హైకోర్టు జడ్జెస్ చాలామంది దాదాపు 15 మెంబర్స్ ఎంతో రామోజీరావు మనవరాలు పెళ్లికి అటెండ్ అయ్యారు. మరి ఎలా అటెండ్ అవుతారు? రామోజీరావు కేసులు మీరు ఎలా డీల్ చేస్తారు నిష్పక్షపాతంగా? ఆయన పెళ్ళికి వెళ్ళి ఆయన గిఫ్ట్లు తీసుకొని వస్తాయి అన్న విమర్శలు కూడా అప్పుడు వచ్చాయి. ఇవి జరుగుతుంటాయి. కాకపోతే వీళ్ళు కూడా ట్రై చేస్తుంటారు. ఇప్పుడు రామోజీరావు లాంటి వాళ్ళు కావచ్చు, చంద్రబాబు, ఇక్కడ కేసీఆర్, జగన్, ఇలా అధికారంలో ఉన్నవాళ్ళు జడ్జిల్ని ప్రసన్నం చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఆ మధ్య కూడా జగన్కి సంబంధించిన ధర్మారెడ్డి లాంటి వాళ్ళు ఒక జడ్జికి కాస్ట్లీ వాచ్ గిఫ్ట్ కూడా ట్రై చేశారని ఒక వార్త తెలుగుదేశం వాళ్ళు చేశారు. అట్లాగే చంద్రబాబు అమరావతిలో కూడా వాళ్ళకి జడ్జెస్కి ల్యాండ్ ఇచ్చారని ఈ విషయాన్ని జగనే ఓపెన్గా జస్టిస్ రమణ మీద కంప్లైంట్ ఇచ్చాడు అప్పట్లో. సో ఇలాగ జడ్జెస్ మీద రకరకాల కంప్లైంట్. అదే రమణకి ఇక్కడ కేసీఆర్ అప్పనంగా ఒక ప్రైవేటు సంస్థ ఆయన స్థాపిస్తే ఆర్బిట్రేషను, దానికి ఈయన కొన్ని లక్షల కొన్ని కోట్ల విలువ చేసే బిల్డింగ్ స్పేస్ని ఫ్రీగా ఇచ్చాడు అన్న విమర్శలు కూడా కేసీఆర్ మీద, జస్టిస్ రమణ మీద అప్పుడు వచ్చాయి. ఇలాగ జడ్జెస్ మీద, జడ్జెస్ పిల్లల వ్యాపారాలు, దానికి సంబంధించిన ప్రభుత్వాలు హెల్ప్ చేయడం, ఇవి కొన్ని చోట్ల వస్తున్నాయి. సో అవి లేదని చెప్పలేం. అయితే నిజంగా ఇప్పుడు నిజానికి చీఫ్ జస్టిస్ మీద ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళు కూడా ఎక్కువ విమర్శలు చేశారు. ఆయన చాలా విషయాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకమైన తీర్పులు కూడా ఇస్తున్నారని కూడా విమర్శలు గతంలో కూడా వచ్చాయి. ఎందుకంటే ఆయన అనేక ల్యాండ్ మార్క్ కేసులు టేకప్ చేశాడు. నిజానికి ఆయన చాలా ర్యాడికల్గా ఆలోచించడం, ప్రజల దగ్గరికి న్యాయాన్ని ఎలా తీసుకెళ్ళాలి, జస్టిస్ని ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచించడం, స్పీడీ జస్టిస్ని ఎలా తీసుకెళ్ళాలని ఆలోచించి ఇవన్నీ చేశాడు. అట్లాగే ట్రాన్స్జెండర్స్ విషయంలో, తర్వాత లైంగిక సంబంధాల విషయంలో కూడా ఆయన
రాడికల్ తీర్పులు ఇచ్చాడు. దాని మీద కూడా బీజేపీ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడేమో ఈ వివాదం నెలకొనింది. ఇది ముందుకు ఎలా వెళ్తుందనే చూడాలి. ప్రధానంగా వీళ్ళ అబ్జెక్షన్ అయితే ఆయన ప్రైవేట్ కార్యక్రమంగా చేస్తుంటే వీళ్ళకి పెద్ద అబ్జెక్షన్ ఉండేది కాదు. ఆయన దాన్ని పబ్లిక్గా వీడియో ముందే కెమెరాలు ఫిక్స్ చేసుకొని 3 కెమెరా సెటప్ చేయించి దాన్ని లైటింగ్ చేయించి వీడియో తీసి దాన్ని ప్రచారం చేసుకోవడం పట్ల వీళ్ళకి అబ్జెక్షను. ఇలా జరుగుతున్నప్పుడు ఒక ప్రధానమంత్రితో చీఫ్ జస్టిస్ ఇలాగా క్లోజ్గా ఉంటే